చెప్పి అమలుపరచాలని కానీ లేకుంటే కొన్ని వాగ్దానాలను కూడా నెరవేర్చేవారు, కొన్ని వాగ్దానాలను ఎన్నికల చివరిలో కొద్దో గొప్ప చేసి ఒక నమ్మకంతో ఏదైనా కానీ ఒక హామీ ఇచ్చిందంటే ఒక నమ్మకంతో జగన్ అంటే ఒక నమ్మకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ కూడా విశ్వసిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే దాన్ని అమలుపరుస్తారు. రాష్ట్రంలో కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అనేది కూడా ఇట్లా తిప్పు అందరికీ అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని 162 పేజీల పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా ఈ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాం. ముఖ్యంగా ప్రజలకు చెప్పదలుచుకునేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఏదైనా కానీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ప్రజలకు ఎంతో నమ్మకంతో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి 5 సంవత్సరాలు కూడా దాదాపుగా ఎవరి ప్రమేయం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎక్కడ కానీ అవినీతికి ఆస్కారం లేకుండా 2,81,000 కోట్ల రూపాయలు కూడా మనం సంక్షేమాన్ని కూడా ప్రజలకు కూడా అందించడం కూడా జరిగింది. కానీ ఈరోజు వాళ్ళ సహజ శైలిలోనే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం సంవత్సరం గడిచిన గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చి హామీలు ఎలా అయితే అమలుపరచక ప్రజలను మోసం చేశాడో అదే పద్ధతిలో కూడా ఈ 1 సంవత్సర కాలం పాటు కూడా ప్రజలను మోసం చేస్తూ సమస్యలు ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా వామపక్షాలు అవన్నీ కూడా లేవనెత్తితే, ఏ సంఘాలు లేవనెత్తినా కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్కు మాత్రమే అతను పరిమితమైపోయి సంవత్సర కాలం పాటు కూడా ప్రజలకు మోసం చేశాడు. దాదాపుగా సూపర్ 6 హామీలతో పాటు 143 హామీలు అనేది కూడా తెలుగుదేశం పార్టీ కూడా కూటమి పార్టీలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కేవలం సూపర్ 6 హామీలు అమలు పరిస్తేనే సంవత్సరానికి 81,000 కోట్లకు పైబడి కూడా సంక్షేమం అందించాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ఒక్క హామీ కూడా అమలుపరచలేదు కాబట్టి సూపర్ 6లో 81,000 కోట్లు సంవత్సరానికి గాను ఈ ప్రజలకు అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు కూడా బాకీ ఉన్నట్లు కూడా అర్థం కూడా మోసం అనేది కూడా చేసింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర పాఠం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ప్రజలు ఏ చెప్తే ఆ పాత్ర మేము పోషిస్తూనే మాది మాత్రం ఒకే బాట, అదే ప్రజల బాట, ప్రజల సంక్షేమము, ప్రజల కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఓడిపోయినా కూడా ఎక్కడ కానీ లేకోకుండా ప్రతి ఒక్క కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ప్రభుత్వాన్ని నిలదీసిన దానివల్లే సంవత్సరం తర్వాత ఈరోజు తల్లికి వందనం అని, అంటే ఆ రోజు అమ్మఒడి తల్లికి వందనం అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. అది పేరుకు మాత్రం 67 లక్షల మందికి అని చెప్తా ఉన్నాడు. కానీ ఈరోజు ఇచ్చింది 35,700,000 మందికి మాత్రం, 70,000 మందికి మాత్రమే ఈరోజు వాళ్ళు నిన్న బటన్ కొట్టింది కూడా. అది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల అభివృద్ధికని 2,000 పాఠశాలలకు ఇస్తే 15,000లో అంటే ప్రజల తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యం కూడా అభివృద్ధిలో కూడా కనపరచాలని చెప్పి ఇస్తే ట్యాక్స్ అని, జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేసి ఇవన్నీ కూడా మేము 15,000 ఇస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా సేమ్ అదే విధానంలో 2,000 స్కూలుకు 13,000, అది కూడా 67 లక్షల మందికి కాకుండా ఈరోజు కేవలం 35 లక్షల మందికి పైబడికి మాత్రమే ఇవ్వడం అంటే ఎవరిని మోసం చేయడానికి? నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎలా అయితే ఇప్పటి వరకు మీ మెడలు వంచి ఇది తెప్పించుకున్నామో భవిష్యత్తులో కూడా మెడలు వంచి అర్హత ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలకు అర్హత ఉంటే అంతమంది కూడా ఇప్పించే బాధ్యత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తీసుకుంటుందని చెప్పేసి కూడా ప్రజలకు చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాం. అలాగే రైతుకు ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు, 20 తేదీ ఇచ్చేది కానీ అన్నీ కూడా మేము అనేది కూడా తీసుకుంటాం. మీరు మరీ పెద్ద ఎత్తున మోసం చేశారు. ఈరోజు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి ఇంతవరకు ఎవరికి కానీ ఏ మహిళకు కూడా వారికి ఎవరికి కానీ ఇవ్వలేదు. అలాగే ఆడబిడ్డ నిధి అని 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకు కూడా ఈరోజు ఇస్తారంటే దాదాపుగా 3,000 కోట్లకు పైబడి కూడా ఏళ్ళకి ఇచ్చి ఉండాల్సింది. అది కూడా దాన్ని ఊసే అనేది కూడా మీరు ఎత్తలేదు. అలాగే అనేక రకంగా కూడా ఈరోజు గ్యాస్ అని చెప్తే ఒక్కొక్క గ్యాస్ కొద్దిమందికి మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్లను కూడా చెప్పారు. మహిళలకందరికీ కూడా ఉచితంగా కూడా బస్సు ప్రయాణం అన్నారు ఆర్టీసీ బస్సుల్లో. ఇంతవరకు దాని లేదు. రేపో మాపో వచ్చే నెల అంటున్నారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చారు. తప్పకుండా కూడా ప్రజల పక్షాన మేమంతా కూడా నిలబడి మీ మెడలు వంచి కూడా ఇవన్నీ కూడా మేము ఇప్పిస్తాము. ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టే ఈరోజు అంతో కొద్దో గొప్ప మాత్రం అమ్మఒడి కూడా మేము ఇప్పించగలిగినాం. తల్లికి వందనం కూడా ఇప్పించగలిగినాం. రేపు రైతులు కూడా ఇప్పించబోతున్నాం. అయినా కూడా వాళ్ళ మాట ప్రకారం కూడా ఇప్పించే బాధ్యత మాది. మరొక మాట కూడా చెప్తున్నాను, విశ్వాసానికి ప్రతిరూపం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విశ్వాసానికి, నమ్మకానికి, మాట చెప్తే మాట నిలబెట్టుకోవడానికి. తర్వాత ఈరోజు మోసానికి ప్రతిరూపం ఎవరంటే చంద్రబాబు నారా వారి కుటుంబం, కూటమి పార్టీలు, జనసేన పార్టీలు, ఇవన్నీ కూడా. ఇదే కాదు, ఈరోజు అవినీతి కూడా ఎలా హెచ్చిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు. ఎలా కూడా ఈరోజు అందరూ కూడా ఎలా దోపిడీ చేస్తున్నారో కూడా తెలుసు. ఈరోజు శాసనసభ్యులు అందరూ కూడా చెప్తున్నారు మీకు వచ్చింది 11 అని. నిజమే కాదు. ఏ శాసనసభ్యుడైనా కూడా ఈ అవినీతికి దూరం ఉన్నాడనో కానీ, లేకుంటే ఈ అవినీతి అనేది కూడా చేయలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ అనంతపురం జిల్లాను తీసుకోండి. ఈ జిల్లా కేంద్రం నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో వారు ఏ వ్యాపారంలో లేదని చెప్తున్నాను. హోటల్లోకి వెళ్ళిపోతారు, బార్లలోకి పోతారు, బ్రాందీ లిక్కర్ షాపుల్లో కూడా వారికి మామూలు ప్రతి నెల 70,000 ఇచ్చేసి మీ ఇష్టం వచ్చిన రేట్లకు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ అమ్ముకోండి మాకు ఇవ్వండి అని చెప్పేసి మీరు అడుగుతారు. ఇసుక అమ్ముకుంటున్నారు, మట్టి అమ్ముకుంటున్నారు. ఏది మీరు అమ్ముకోలేదు. కడకు పేదవారి పైన కూడా పోతున్నారు. ఇదే మున్సిపాలిటీలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక్కొక్క సైడ్ దగ్గర అంటే రోడ్లకు సైడ్లో తోపుడు బండ్లో లేకుంటే కింద ఫుట్పాత్ల పైన అంగళ్ళు పెట్టుకుంటే ఒకదానికి 10 రూపాయలు మాత్రమే వసూలు చేసేవారు. కానీ ఈ దినం ఎంత వసూలు చేస్తున్నారు? పేద ప్రజలు బతకడానికి కోసం వాళ్ళు పక్కన ఫుట్పాత్లు పెట్టుకుంటే ఆ రోజు 10ని 20 చేశారు, 20ని 40 చేశారు. మార్కెట్ యార్డ్లో కూడా అంతే. ఒకప్పుడు గొర్రెకేదో 25 రూపాయలు ఉంటే 50 రూపాయలు చేశారు. ఆవుకు, ఎద్దులకు, పశువులకు కూడా అలాగే చేశారు. కానీ ఆదాయం మాత్రం ఎరిగిపోతూ ఉంది. మున్సిపాలిటీకి కేవలం 5 లక్షలు మాత్రమే పెంచారు. కానీ మిగతాదంతా కూడా ఎక్కడ పోతూ ఉంది? మీరు ఇంత డబుల్ చేసినప్పుడు మున్సిపాలిటీకు డబుల్ రావాలి కదా. అట్లా లేకోకుండా ఒక 5 లక్షలు మాత్రం ఎక్కువ పారి ఈరోజు ఇవంతా కూడా వసూలు చేస్తూ ఉన్నారు. అలాగే మార్కెట్ యార్డ్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏమన్నంటే మాటల దాడి. మీరేం చేసినారంటారు. మేము చేసినామో చేయలేదో చేసేంత వరకు చేశాం, చేయిందంతా కూడా చేస్తామని మీరు చెప్పారు. చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు చేయకోకుండా ఇలా చెప్తే కాలం వెలిపించుకుంటూ పోతే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం కాదు. అలాగే అభివృద్ధిలో కూడా అనంతపురం పట్టణంలో ఎంత అభివృద్ధి చేసామో మాకు తెలుసు. ప్రత్యక్ష అందరికీ సాక్షులే. కానీ మీరు చేస్తామన్న మిగతా అభివృద్ధి చేసి చూపించండి, మావి చూపించే మాత్రం కాదు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ప్రజల పక్షాన నుండి కూడా పోరాటాలు మాత్రం చేస్తాము, మీ మోసానికి కూడా అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి